దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నిత్య జీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము నుండి పిమ్మట ఆయన ఆకలి గొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఈ 4వ అధ్యాయము యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినట్లుగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. ఆయన పరిచర్య ఎలా ప్రారంభించబడిందంటే ఉపవాసముతో ప్రారంభించబడింది, అరణ్యములో ప్రారంభించబడింది, ఆటంకాల మధ్య ప్రారంభించబడింది, అవరోధాల మధ్య ప్రారంభించబడింది, ఆకలితో ప్రారంభించబడింది. కాబట్టి ఈయన అరణ్యములో 40 రాత్రులు పగళ్ళు ఆయన ప్రార్థిస్తూ ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనినట్లుగా మనం బైబిల్లో చూడగలం. కాబట్టి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పటికీ ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. శరీరము తన మీద పనిచేస్తూ వచ్చింది. శరీరాశలని సాతాను రేపుతూ రాగా ఆ శరీరాశల్ని దేవుడు వాక్యం ద్వారా జయిస్తూ వచ్చాడు. ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమన్నప్పుడు దేవుని వాక్యం చేత కూడా బ్రతకొచ్చని ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు. చాలాసార్లు మన జీవితాలలో మన శరీరం నుంచి శోధనలు వస్తాయి. మన శరీర కోరికలను మనని అదుపులో మనం పెట్టుకోకపోతే అవి మన జీవితాన్ని పతనాల్లోకి నడిపిస్తాయి అనటానికి సంసోను జీవితం ఎంతో ఉదాహరణని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభువు ఆయన శరీర ఆశల్ని జయించిన వాడు గారు. అదేవిధంగా జీవపుడంబాన్ని, శరీరాశని, నేత్రాశని, జీవపుడంబాన్ని కూడా మనం చూడగలం. నేత్రాశ ఎత్తైన దేవాలయం శిఖరం దగ్గర తీసుకెళ్లి, ఇక్కడ నుంచి నువ్వు దూకటం ప్రజలు చూసినప్పుడు వాళ్ళు నిన్ను దేవుడుగా అంగీకరిస్తారని ఒక పిచ్చి సలహాని సాతాను అపవాది దేవునికి ఇచ్చినట్లుగా చూడగలం. కానీ ప్రభు నేత్రాశను కూడా అక్కడ జయించాడు. ఆ తర్వాత జీవపుడంబాన్ని ప్రభువుకి అక్కడ చూపిస్తూ వచ్చింది. చివరిగా నేత్రాశ జీవపుడంబాన్ని ఈ లోక రాజ్యాన్నిటిని కూడా చూపించి, నాకు నమస్కారం చెయ్యి, ఎప్పుడో సిలువలో మరణించి పునరుద్ధరణమై తిరిగి లేవచడం కంటే కూడా ఇప్పుడే నాకు నువ్వు మోకరించినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని ఆయన మీద శరీరాశని, నేత్రాశని, జీవపుడంబాన్ని ఆయన మీద చూపించినట్లుగా మనం చూడగలం. ఈ శరీరాశని వాక్యం ద్వారానే అని జయిస్తూ వచ్చాడు, నేత్రాశని వాక్యం ద్వారానే జయిస్తూ వచ్చాడు, జీవపుడంబాన్ని కూడా నీ ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించవద్దని వాక్యం ద్వారానే ఆయన గద్దిస్తూ వచ్చాడు. నేటి దినాల్లో ప్రజలు వాక్యాన్ని మర్చిపోయారు. నేటి దినాల్లో ప్రజలు వాక్యం ద్వారా శరీరాశను జయించలేకపోతున్నారు, వాక్యం ద్వారా జీవపుడంబాన్ని జయించలేకపోతున్నారు. వాక్యాన్ని బోధిస్తున్న వారిలో కూడా జీవపుడంబం ఉండటం అది ఎంతో శోచనీయకరం. వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి జీవితంలో శరీర కోరికలు ఉండటం కూడా అది ఎంతో ఆలోచించవలసిన విషయం. ఇవి అందరి జీవితంలో పనిచేస్తాయి, అవి వాక్యం ద్వారా ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఉపవాసం దేని కొరకు? ఈ మూడింటిని జయించడానికి. అరణ్య ప్రయాణం దేని కొరకు? ఈ మూడింటిని జయించడానికి. మన అనుదిన జీవితంలో మరణం పొందే వరకు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, లోకము, పాపము, శరీరం పనిచేస్తుంది. దాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా జయించుదుముగాక. ఆమేన్.